అంబేద్కర్ సాక్షిగా స్వేచ్ఛ ఇచ్చినాం. రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షల మేరకే పాలన 6 గ్యారంటీలు ఇచ్చి నెరవేర్చినాం. పోలీస్ శాఖలో రాజకీయ జోక్యం లేదు. అధికారులు టీవీలో చూశాకే పోస్టింగులు తెలుస్తున్నాయి. కొందరు పోలీసుల తీరుతో రాష్ట్రానికి చెడ్డ పేరు. ఎవరు అమర్యాదగా ప్రవర్తించినా అరెస్ట్ చేసి లోపలేయండి. పోలీసులకు సమస్యలుంటే ఉన్నతాధికారులకు డిప్యూటీ సీఎంకు చెప్పండి. అక్కడ పరిష్కారం కాకుంటే నాకు చెప్పండి. పోలీస్ శాఖ ప్రజా పరిపాలన విజయోత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఎగ్జిబిషన్లో ఆయుధాలు పరిశీలించిన సీఎం. ముందు మీ నోరు మార్చుకోండి, మీ మాట మార్చుకోండి, మీ ప్రవర్తన మార్చుకోండి. తర్వాత ఆటోమేటిక్గా అందరి ప్రవర్తన మారిపోతుంది. తిట్ల దండకాలు మొదలుపెట్టేదే మీరు, అమర్యాదగా మాట్లాడేదే మీరు, మళ్ళీ మీరే చెప్తున్నారు. 6 గ్యారెంటీలు ఇచ్చి పడేసిందట ప్రజలారు. ఒకసారి ఇట్లా పోల్లో పాల్గొనే వాళ్ళు ఒక్కసారి జర చెప్పుర్రి. 6 గ్యారెంటీలు ఇచ్చి పడేసినామని అంటాను. మరి ఇక దీన్ని బట్టే ఆయన ఏం చెప్పదలుచుకున్నట్టు రాష్ట్రానికి అనేది అర్థమవుతాను. ఇక అరెస్టులు ఈ కాంచెలు అరెస్టులు ఎక్కువ చేస్తాం, ఈ ఎవరిని ఇడిచిపెట్టాం, లోపల వేసి పడేసి అని చెప్తాను. డిప్యూటీ సీఎంకు చెప్పండి అంటాడు. ఎక్కడ ఉన్నారు? ప్రజా దర్బార్ ఏమైంది? ప్రజా దర్బార్ ఏమైంది? రోజుకొకరు వారానికి ఒక్కరు ఉంటారని చెప్పింది కదా ప్రజా దర్బార్లో. 3 నెలల ముచ్చటగానే మూసేసింది కదా ప్రజా దర్బార్ని. ఎవరికి వచ్చి చెప్పుకుందామన్నా ఎవడు అందుబాటులో లేడు.